సినిమా రెమ్యునరేషన్ల విషయానికి వస్తే ఎప్పుడు హీరో హీరోయిన్లదే చర్చకు వస్తుంది. కానీ దర్శకులు ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం అని చెప్పాలి. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో సినిమాల దర్శకులు కూడా హీరోలతో డి అంటే డి అంటున్నారు. కొందరు దర్శకులైతే టాప్ హీరోలతో పాటు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకుల పారితోషికాలు కూడా చర్చాంశంగా మారాయి. ప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీ పరిశ్రమని వెనక్కి నెట్టేసిన దక్షిణాది డైరెక్టర్ రెమ్యునరేషన్ విషయంలోనూ తానే టాప్ అని నిరూపించుకుంటుంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ గా టాలీవుడ్ మెగా డైరెక్టర్ రాజమౌళి నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో పాటు RRR సినిమాల ద్వారా వందల వేల కోట్ల కలెక్షన్ తో చరిత్రను తిరగరాసిన ఈ డైరెక్టర్ దాదాపు 200 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తుంది. దశాబ్దానికి పైగా ఇడిసిస్తున్న రాజమౌళి సంగతి అలా ఉంచితే మిగిలిన టాప్ 5 లో కొందరు 1-2 సినిమాలతోనే అగ్రస్థానానికి ఎగబాగడం గమనార్హం అని చెప్పాలి. ఈ లెక్క ప్రకారం చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగు దర్శకుడైన సందీప్ రెడ్డి వంగా ఉండడం మరో విషయం. తెలుగు అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్ కి ఎదిగిపోయిన సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్ సినిమాలతో 100-150 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఏకంగా నెంబర్ 2 స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు సందీప్ రెడ్డి వంగ. కేవలం 3 సినిమాలతోనే ఆయన ఈ ఘనత సాధించాడు. అదే రకంగా దేశమంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సెన్సేషన్ డైరెక్టర్ అట్లీది సైతం అనూహ్యమైన విజయయాత్రని చెప్పాలి. ఈ తమిళ దర్శకుడు అట్లీ కేవలం 6 సినిమాలతో 100% సక్సెస్ రేటుతో 3వ స్థానం దక్కించుకున్నాడు. తమిళ సినిమాలైన మెర్షల్, బిగిల్ సినిమాలతో పాటు షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అట్లీ ఇండియన్ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని చెప్పాలి. 2023 సంవత్సరంలో విడుదలైన జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల పైగా వసూలు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొంత విరామం అనంతరం ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ తో అట్లీని అమాంతం 3వ స్థానానికి చేర్చింది. జవాన్ సినిమా కోసం 30 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ గా అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు ఒకేసారి 100 కోట్ల పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఆ తర్వాత 80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, 75 కోట్లతో 5వ స్థానంలో సుకుమార్, 55-65 కోట్లతో సంజయ్ లీలా బల్సాని 6వ స్థానంలో ఉన్నారు.